మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాం, బీసీనే ముఖ్యమంత్రి చేస్తాము అని బీజేపీ నాయకులు కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలోనే చాలా అభివృద్ధి చేశాము, ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు, మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తద్వారా నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అని రేవంత్ గారు ఏదైతే చెప్తున్నారో దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు విద్యాసాగర్ గారికి, మున్నూరు రవి గారికి, పశుపతి గారికి, ప్రేక్షకులకు, వీక్షకులకు, యోయో టీవీ మరి మిగతా అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఇప్పుడు మొన్నంటే ఏదో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీలని, 420 హామీలని, తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దవ్వుకున్న గోతులలో వాళ్ళే పడ్డరు కాబట్టి ఈయన వచ్చిండు సరే, మీరు అన్నట్టుగా కొంత రేవంత్ రెడ్డి దూకుడు, తర్వాత కేసీఆర్ను ఓడించగలిగిన సత్తా ఆయనకు ఉందనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ఓటేసిన మాట వాస్తవం. మోసపోయినట్టుగా ఈరోజు గుర్తిస్తున్నటువంటి మాట కూడా వాస్తవం. మీరు అన్నట్టుగా 2023లో జరిగిన ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది, దానికి అనేక కారణాలు. భారతీయ జనతా పార్టీ ట్రయాంగిల్ పోరున్నప్పటికీ కూడా కేసీఆర్ని ఇంటికి పంపాలి కాబట్టి, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి కాబట్టి కాంగ్రెస్కు కొంత ఎడ్జ్ ఇచ్చారు. అది కూడా ఒక 4 సీట్లు 5 సీట్లు మాత్రమే వాళ్ళకు మెరుగు కొద్దిగా ఎక్కువగా ఇచ్చారు మెజారిటీ కంటే కూడా. ఇది రాబోయే రోజుల్లో ఆ విధంగా ఉండదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ వారు అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు ఏమనుకుంటున్నది ఇంపార్టెంట్. మిగతా మీడియా కానీ, మిగతా మేధావులకు కానీ, తెలిసిన వాళ్ళకు కానీ, సామాన్య ప్రజలకు ఇప్పుడు 6 గ్యారంటీలకు అదనంగా కూడా చాలా ఇచ్చారు. ఇప్పుడు 2000 ఇస్తున్నటువంటి పెన్షను 4000 చేస్తామన్నారు. మరి ఒక పేద ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఈ 1,00,000 రూపాయలు కూడా నేను అనుకుంటే ఈ 2 సంవత్సరాలలో మొదటి 6 నెలలకో లేకుంటే 1 సంవత్సరంకు సరిపోయిన పెళ్లి చేసుకున్న వాళ్ళకే ఇచ్చారు, మిగతా అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దేంట్లో కూడా వాళ్ళు వాళ్ళ హామీని నిలబెట్టుకోలేదు. డెఫినెట్గా ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. నెక్స్ట్ ఎలక్షన్ అసలు కాంగ్రెస్ ఉండదు. ఈయన మళ్ళా 10 ఏళ్ల ముఖ్యమంత్రి అనేది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా నేను అనుకుంటా మిత్రుడు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా కొంత ఆల్రెడీ కుర్చీ కిందికి నీళ్ళు వచ్చినాయి, మరి తీసేసేటట్టున్నారు అధిష్టానం నుంచి. కాబట్టి నాకు బలంగా మీరు దించాలనుకున్నా నన్ను దించడం సాధ్యం కాదు, నేను ఒప్పుకోను అనేటువంటి సందేశం ఇస్తున్నాడా మరి ఏందనేది చూడాలి. లేకుంటే ఎందుకంటే ఇప్పుడు నిన్న 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారు ప్రజలు, మళ్ళా 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటే కదా, మళ్ళా 5 ఏళ్లకు కాంగ్రెస్ ఎన్నుకోవాలి, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, వాళ్ళ అధిష్టానము ఓకే చేయాలి, అప్పుడు కదా ముఖ్యమంత్రి. ఇప్పటి నుంచే దీన్ని పాట పాడుతున్నాడంటే దీని వెనుక ఏదో బలమైనటువంటి కొంత సంకేతాలు ఉండొచ్చు, లేకుంటే ఏదన్నా అంతర్గతంగా పోరాటం జరుగుతున్నటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ హిస్టరీ చూస్తే నాకు అవగాహన ఉన్న మేరకు 1978 నుంచి నేను గమనిస్తున్నా, చెన్నారెడ్డి నాయకత్వంలో ఆ రోజు మంచి మెజారిటీతోని మరి రాష్ట్రంలో ఏపీలో అధికారంలోకి వచ్చారు. చెన్నారెడ్డిని 80 లోపలే దించేశారు, అన్యాయం చేశారు. అన్యాయం తర్వాత భవన వెంకటరామన్ చేశారు, ఆయన 6 నెలలు కూడా ఉంచలేదు, మళ్ళా తీసుకొచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చేశారు. అంటే 4 ముఖ్యమంత్రులు. మళ్ళా 89లో చూసాము, 89లో మళ్ళీ అదే చెన్నారెడ్డి నాయకత్వంలో మళ్ళా గెలిచింది పార్టీ. సరే, ఎన్టీ రామారావు చేసినటువంటి కొన్ని నచ్చక జనము మళ్ళీ మార్పు కోసం అప్పుడు బహుశా కాంగ్రెస్కి వేసారు. మళ్ళీ అప్పుడు కూడా ఏం చేశారు, వెంటనే ఆయన 1 సంవత్సరం కూడా ఉంచారు లేదో, నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆయన పోయినాక మళ్ళా కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఇట్లా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు. ఇది సర్వసాధారణమైన విషయం. ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారానికి వచ్చాక ఆయనకున్నటువంటి బలమైనటువంటి మరి ఇక్కడ పునాది కదిలించలేక, లేకుంటే బహుశా వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తోటో ఆయన ఒక టర్మ్ అంతా ఉండగలిగాడు. మళ్ళా సరే దురదృష్టం చనిపోవడం, మళ్ళా కూడా చూడండి రోషే ఏం చేసాడు, రోషే చేసినాక కిరణ్ కుమార్ రెడ్డిని. అంటే ఇట్లా ప్రతి టర్ములో
ఇద్దరు ముగ్గురు నలుగురు అనేది వెరీ కామన్. ఇవాళ కర్ణాటకలో చూస్తున్నాం కదా, ఒకటో కృష్ణుడు పూర్తిగా టర్మ్ కాకముందే ఇప్పుడు మధ్యలోనే దించి నన్ను ఎక్కిస్తారా లేదని డీకే శివకుమార్ పొగబెట్టాడు. సరే, వాళ్ళు ఏదో రోజు మేము కలిసే ఉన్నామని చెప్పడానికి అల్పాహారాని కోసం కలుస్తున్నారు, కానీ డిన్నర్లు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికి తెలియదు. ప్రతిరోజు మరి సిద్ధరామయ్య దించడం కోసం డీకే శివకుమార్ కాదు నేనే ఉంటా, నన్ను ఇట్లా తీస్తారని మనం చూస్తున్నాం వాళ్ళ కొట్లాట. కాబట్టి కాంగ్రెస్ సంస్కృతి, కాంగ్రెస్ కల్చర్లో అంత ఈజీ కాదు. బహుశా ఇప్పుడు ఏంటంటే గతంలో ఉన్నంత బలంగా కేంద్రంలో అంటే దేశ స్థాయిలో ఢిల్లీలో ఆ బలమైన నాయకత్వం లేదు కాబట్టి ఈయన కొద్ది ఆటలు సాగుతున్నాయి. లేకుంటే ఈ పాటికే బ్యాచ్లు ఢిల్లీలో పోయి కూర్చునేది, అసమ్మతి రాగాలు వినిపించేది. ఇదంతా కూడా కాంగ్రెస్లో సర్వసాధారణం. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే మళ్ళీ టర్మ్ అనేది కాంగ్రెస్ చూడదు. మీరు రాసి పెట్టుకోండి, ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ రేపు హిమాచల్లో కానీ టర్మ్ చూడదు. అట్లాంటప్పుడు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అనడంలో అర్థం లేదు. బహుశా ఇంకేదన్నా పార్టీకి పోయి బహుశా అది కూడా అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే బీజేపీ తీసుకోదు. ఇకపోతే బీఆర్ఎస్లో అయితే అదంతా కుటుంబ పార్టీ. కుటుంబంలో వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రులు 2-3 తయారైంది ఆల్రెడీ. కేసీఆర్ లేకుంటే 3 కుంపట్లు వేరేగా పెట్టుకొని కొట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంది? ఇంకోటి ఏంటంటే ఇక్కడ బలమైన గాలులు బీసీ ఏదైతే నాయకత్వం కావాలి, బీసీలకు అధికారం రావాలనేటువంటి ఒక వాదన బలంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మనం చూసాం గతంలో తెలంగాణ ఉద్యమం ఎంత బలంగా నడిచిందో, ఇవాళ బీసీ ఉద్యమం జరుగుతుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు మీకు. అందుకనే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. బీజేపీకి ఎట్లుంది అని అంటే మేము ఆల్రెడీ 23లోనే ముఖ్యమంత్రిని ప్రకటించినాం. మీకు 2014లో కూడా తెలుగుదేశంతో కలిసి బీసీ ముఖ్యమంత్రిని ఆ రోజు కృష్ణయ్యను ప్రకటించడం జరిగింది. కాబట్టి బీజేపీని నమ్ముతారు. కానీ రేపు మళ్ళీ మేము కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి నుంచి ఎన్నికల ముందు ఒకవేళ మేము బీసీని పెడతామన్నా కూడా ఎవరు నమ్మేటువంటి ఆస్కారమే లేదు. బీఆర్ఎస్లో అయితే అవకాశమే లేదు బీసీని పెట్టడం. కాబట్టి నేను ఈ యాంగిల్లో కూడా 100% రాబోయే రోజుల్లో బీజేపీకి ఒక అవకాశం ఇద్దాము. అది కూడా మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ని 10 ఏళ్ళు చూసారు, అంతకుముందు కాంగ్రెస్ను 10 ఏళ్ళు చూసారు, అంతకుముందు టీడీపీని 10 ఏళ్ళు చూసారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ను చూస్తే ఇక అంతా కూడా కంపు చేసిండ్రు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్టు. సరే, ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు, ఆ రైజింగ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, తెలంగాణ రైజింగ్ అంటున్నాడు. ఇక్కడ జీతాలు ఇవ్వతందుకు, లేకుంటే పెన్షన్ ఇవ్వతందుకు, పెన్షన్ పెంచడానికి, లేకుంటే షాదీ ముబారక్, దేనికి కూడా పైసలు లేవు. చూస్తున్న ప్రైవేట్ కాలేజీలలో పాపం గోస పడుతున్నారు 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు కేసీఆర్ అట్లే వాళ్ళను సతాయించుడు. 10,000 కోట్లు దేన్ని అంటారండి? 10,000 కోట్లు. ఇలా రాష్ట్రం అంతా కూడా స్తంభించింది. నేను చెప్తున్నా, ఎవరి దగ్గర రూపాయి లేదు. రిటైర్ అయిన ఎంప్లాయీ దగ్గర రూపాయి లేదు. వాడు బిడ్డ పెళ్లి చేయాలి, ఎట్లా చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నువ్వు ఇస్తలేవు కదా. ప్రభుత్వాన్ని నుంచి ఏదైతే పైసలు రిలీజ్ అయితే ఇలా రియల్ ఎస్టేట్ అంతా ఇంత కుప్పకూడడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఇంత అసంతృప్తిలో సరే 1-6 బై ఎలక్షన్లు గెలిచినాము, అదే మాకు బల్పు అనుకుంటే మాత్రము డెఫినెట్గా కాదు. మనం గతంలో కూడా చూసాం, కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో కూడా అనేక ఉప ఎన్నికలు గెలిచిండు. ఈవెన్ మేము బీజేపీ కూడా ఉప ఎన్నికల్లో హుజూరాబాద్లో గెలిచింది. జనరల్ ఎలక్షన్ ఏమైంది? దుబ్బాకలో గెలిచినాం, జనరల్ ఎలక్షన్ ఓడిపోయాను. కాబట్టి ఉప ఎన్నికలు అనేవి అవి జనరల్ ఎలక్షన్స్కి ఏదో సంకేతాలని భావిస్తే మాత్రము అది పప్పులో కాలేసినట్టే. డెఫినెట్గా మళ్ళా టర్మ్ అనేది కాంగ్రెస్ చూడదు. బీజేపీకే భవిష్యత్తు ఉంది. ఈయన 10 ఏళ్ళు అనేది ఉట్టి మాట, దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పశుపతి గారు, రేవంత్ రెడ్డి గారు నేనే సీఎం అన్నట్టు సో దాని వెనక కారణాలు ఏంటి అనే దాంట్లో మీ అనాలిసిస్ ఏంటి? సరే, పార్టీల పరంగా వాళ్ళు చెప్పినప్పటికీ అంటే వాళ్ళు అనటం ఏంటి, అసలు నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కదా ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో అన్న విషయం. వాళ్ళు రారు కాబట్టి అది అసలు అవని పని అని.